మెగాస్టార్ చిరంజీవి ప్రీవియస్ హిట్ ఎంజాయ్ చేస్తున్నారు సరే, కానీ ఫ్యాన్స్ కళ్ళు ఇప్పుడు విశ్వంభర మీద ఉన్నాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సినిమా ఎప్పుడు వస్తోంది, విజువల్స్ ఎలా ఉంటాయి, అసలు మిగిలిన సినిమాల పోటీని తట్టుకుంటుందా? ఇక సైడ్ టాక్ ప్రకారం జూలై అంటున్నారు, కానీ అఫీషియల్ క్లారిటీ అయితే ఇంకా రాలేదు. అసలు విశ్వంభర చుట్టూ ఇప్పుడు నెగిటివ్ వైబ్స్ ఎందుకు వస్తున్నాయి, మేకర్స్ ఎందుకు భయపడుతున్నారు, డీటెయిల్స్ చూద్దాం. విశ్వాంబర టీం ఇప్పుడు పెద్ద డైలమాలో ఉంది. జూలైలో రిలీజ్ అని ఫిక్స్ అయ్యారు, కానీ ఓటీటీ డీల్ ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవైపు జూలై మిస్ అయితే మాత్రం మెగాస్టార్ కి చుక్కలే. ఎందుకంటే ఆగస్టులో జైలర్ 2, నాని, పారడైస్ లాంటి పాన్ ఇండియా మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వేచి చూస్తున్నాయి. వాటి మధ్యలో విశ్వాంబర వస్తే కలెక్షన్ల పరిస్థితి ఏంటి? విశ్వాంబర సినిమాకి ఇప్పుడు అతిపెద్ద ట్రేడ్ ఏంటో తెలుసా? నిఖిల్ స్వయంభూ, విరాట్ కర్ణ, నాగబంధం. ఈ 2 సినిమాలు చిన్నవే కావచ్చు, కానీ వీటి విజువల్స్ చూసి బయ్యర్లు ఫిదా అయిపోయారు. ఇప్పుడు మెగాస్టార్ సినిమా అంటే అంతకు మించి ఉండాలి. ఒకవేళ ఏప్రిల్లో చూపించబోయే ఫైనల్ కట్ లో గ్రాఫిక్స్ క్వాలిటీ తేడా కొడితే మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఇక వచ్చే వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ద సినిమాల సాలిడ్ అప్డేట్స్ రాబోతున్నాయి. వాటి హోరులో విశ్వాంబర అప్డేట్ ఇస్తే అసలు ఎవరైనా పట్టించుకుంటారా? అందుకే యూవి క్రియేషన్స్ సైలెంట్ గా ఉంది. డైరెక్టర్ వశిష్ఠ ఏమో లైఫ్ టైం అవకాశం, నిరాశపరచనని హామీలు ఇస్తున్నారు. కానీ ఈ భారీ పోటీలో గ్రాఫిక్స్ వార్లో మెగాస్టార్ నిలబడతారా లేక అంచనాలు తలకిందులు అవుతారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చూస్తుంటే విశ్వాంబరకు దారి అంతా సాఫీగా లేదు. ఒకవైపు గ్రాఫిక్స్ భయం, మరోవైపు పాన్ ఇండియా సినిమాల పోటీ. మరి వశిష్ఠ అన్నట్టుగా ఇది మెగాస్టార్ కెరీర్లో మ్యాజిక్ చేస్తుందా లేక ప్రమోషన్లలో వెనుకబడి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారా? మేకర్సే డిసైడ్ చేసుకోవాలి. For more videos like this, subscribe Big TV channel.